అభి దేవి కలుసుకునే ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో అమ్మా. సరే నాన్న. నాన్న చెప్పమ్మా. దానికి నేను వేరే ఏర్పాటంటూ చేశానా? ఇప్పుడే వచ్చేస్తారు, చూస్తుండండి. ఎవరమ్మా? వాళ్ళు మీకు తెలిసిన వాళ్లే నాన్న. ఆవిడ వల్ల కాదంటూ ఏమీ ఉండదు. అందువల్లే నేను ఆవిడని స్పెషల్ గా ఇన్వైట్ చేశానన్నా. ఓ మంచిదమ్మా. సత్య, పెళ్లి కూతురా అందంగా ఉన్నా. థ్యాంక్ యూ కావేరి. నాన్న అమ్మా, నేను కావేరికి ఫోన్ చేసి పెళ్లికి రమ్మని చెప్పగానే కరెక్ట్ గా వచ్చేసింది, చూసారా? రామ్మా కావేరి. నమస్తే ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఎలా ఉన్నారు అంకుల్? బాగున్నానమ్మా. నేనొక రహస్యం చెప్పనా? నీ ప్రోగ్రాం చూసే నేనెన్నో టిప్స్ నేర్చుకున్నా. అలాగా? సరే, అలా అయితే నేను కూడా ఒక రహస్యం చెప్పనా? ఆ అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు మీరు వంట చేయడం చూసే మీ దగ్గర నుంచి నేర్చుకున్న టిప్సే అవి. అమ్మ దొంగ, అయితే రాయల్టీ ఇవ్వు. నా దగ్గర ఓన్లీ టీ మాత్రమే ఉందంటీ. నా ఎదుగుదలకి ఇదిగో ఎదురుగా ఉన్నారే నలన్ సార్ కూడా ఒక కారణం. వెల్కమ్. కుకింగ్ కాంపిటీషన్ లో గెలిచి చాలా పెద్దదాని అయిపోయావు. కంగ్రాట్స్ కావేరి. నేను మీకే నిజంగా చాలా రుణపడున్నాను సార్. షెఫ్ గా ఉన్న నాకు ఎంతో సపోర్ట్ చేసి నేను మొదలుపెట్టిన బిజినెస్ కి లెక్కలేని ఆర్డర్స్ ఇచ్చి నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. సత్య, నువ్వు కూడా నా బిజినెస్ కి పెద్ద లెవెల్లో సపోర్ట్ చేశావు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. కావేరి బాగున్నారా? నేను బాగున్నాను కళ్యాణి. సరే సరే, వచ్చిన పని చూద్దాం. అదే ఫోన్లో విషయం అంతా సత్య చెప్పింది కదా. అలాగా? సత్య, నాకిక్కడ జరుగుతున్న ప్రాబ్లం ఏంటో, నువ్వు కోరుకునేదేంటో, మీ అక్క దేవి కోసం చేస్తున్న త్యాగం, అన్ని విషయాలు తెలిసిపోయాయి. అవును, జరగబోతున్న రిసెప్షన్ అండ్ మ్యారేజ్ నీకు అర్జున్కి కాదు, అభికి దేవికి. అది ఎలా అనేది నేను చూస్తాను. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళిద్దరూ కలిసి మీట్ అవుతారు. అప్పుడు అన్ని క్లియర్ గా మాట్లాడి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సార్ట్ అవుట్ చేసేద్దాం. సరేనమ్మా, గెస్ట్లందరూ వచ్చేస్తున్నారు. మేము వెళ్లి వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వస్తానా? ఓకే అంకుల్. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అవును, దేవి ఎక్కడా? తనిప్పుడు దేవి కాదు, సోనం. సోనమా? నార్త్ ఇండియన్స్ లాగా ముసుగు వేసుకుని మనిషిని గుర్తుపట్టడానికి వీలు లేకుండా మార్చేశాం మేము. పూణే నుంచి మేకప్ చేయడానికి వచ్చారు అని చెప్పాము. సూపర్. ఓకే, నైస్. సరే, ఇప్పుడు సోనం ఎక్కడా? మేడం మీద రూమ్ లో ఉంది, రూమ్ నెంబర్ 102. సరే, నేను వెళ్ళి చూస్తాను. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. సరేనా? వెళ్ళండి. సరే రా కళ్యాణి. అక్క, ఆర్తి ఎప్పుడొచ్చారు? హే, నిన్ను చూసి ఎన్ని రోజులైందో తెలుసా? స్టాప్. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నాతో మాట్లాడకండి. ఏమ్మా, నేనేం చేశాను? లేకపోతే ఏంటి, మీరు చివరిగా టీవీలో ప్రిపేర్ చేసిన డెజర్ట్ డిష్ ని నేను ఇంట్లో ట్రై చేసి చాలా తిట్లు తిట్టుకున్నాను. మీరు ఏదో వంటింటి రహస్యాన్ని దాచిపెట్టారు. అయ్యో, నిజంగా అలాంటిదేమీ లేదు. సరే, నేనే నీకు స్పెషల్ గా ప్రిపేర్ చేసి పెడతాను, సరేనా? అప్పుడైతే ఓకే. అప్పుడైతే మరి హగ్ చేసుకోవచ్చా? గుడ్ గుడ్. అవును ఆర్తి, ఈ మండపంలో సత్యకి ఎవరు విలన్? అదిగో ఆవిడే సుభద్ర. ఆ గ్రీన్ కలర్ సారీయా? తనే వాళ్ళ అమ్మాయి శృతి.